సో అయితే మరి ఇంత బిజీ షెడ్యూల్ పెట్టేసుకున్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో, మసక మసక టూర్ అంటున్నారు, ఇంకా పాప్ టూర్. అసలు తెలుగు పాప్ పరిధి ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ అంటే మనకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ సాంగ్స్ అంటే తెలుసు. తెలుగు పాప్ లో నేచర్ ఆఫ్ ద సాంగ్స్ ఏముంటాయి? ఏదైనా ఉండొచ్చా తెలుగు పాప్ లో? ఫోక్ ఉండొచ్చా? అన్ని ఉండొచ్చా? వాట్ ఈస్ యువర్, ఒక మ్యూజిషియన్ గా మీ టేక్ ఆన్ దట్? మీ స్టైల్ ఏంటి యాక్చువల్లీ? సో ఇప్పుడు ఈ పాట కొంచెం పాప్, ట్రాప్, రాక్ కొంచెం ఆ ఫీల్ ఉంటుంది. బట్ నెక్స్ట్ రాబోయే పాట హ్యాస్ అ వెరీ ఫోక్ అండ్ ర్యాప్ అండ్ ఇట్స్ చాలా ఫన్ సాంగ్. అంటే ఆ పాట ప్లే అవుతుంటే చూసి స్మైల్ తోనే చూస్తాం, అలాంటి ఒక పాట. రెండోది నెక్స్ట్ ఇప్పుడు మంచి ఫోక్, అంటే అదొక డిఫరెంట్ ఫ్యూజన్ ఫోక్ అండ్ చాలా ఫన్ ఉంటుంది. అదే చెప్తా, సంక్రాంతి మేమే తెస్తున్నాం అని. నిజంగా పాటతో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. అలాంటి ఒక ఫెస్టివ్, వెరీ ఫెస్టివ్ అండ్ వెరీ ఫన్. మూడో పాట ఉంది, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అది కొంచెం ఈడియం ఫోక్. ఇవన్నీ కూడా ఎంత డిఫరెంట్ జానరాస్ లాగా ఉన్నా నన్ను చూస్తే ఓ ఇట్ ఫాల్స్ అండర్ యువర్ పరిధి అనే ఫీలింగ్ వస్తుంది. అవును, పాప్ ఇస్ నథింగ్ బట్ పాపులర్, అంతే కదా. అండ్ దట్ స్టైలింగ్ అండ్ ఇట్, ఐ థింక్ పాప్ ఆల్సో కైండ్ ఆఫ్ మీన్స్ ద వే యూ, ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ద వీడియో, ఎవ్రీ అటైర్, ఎవ్రీ డీటెయిల్, హౌ మచ్ ఫోకస్ it is given anedi is one of the aspects of maybe a pop video or an international music video if we see. Avunu, adi I think as part of this whole project adokkati matram chaala important aspect ga nenu చూస్తున్నాను. yeah. మనకి వరల్డ్ పాప్ మ్యూజిక్ లో, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ పాప్ లో, వి సీ అ లాట్ ఆఫ్ యాటిట్యూడ్. అంటే సింగర్ అండ్ సాంగ్ రైటర్ తాలూకు యాటిట్యూడల్ ఐడియాలజీస్ కూడా కొన్ని బయటపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైకల్ జాక్సన్ సాంగ్స్ లో కూడా వీవ్ సీన్ అ లాట్ ఆఫ్ హిజ్ ఐడియాలజీ కమింగ్ అవుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ లిరిక్. అలా స్మిత గారి ఐడియాలజీ ఏ అంశాల మీద ఉంటుంది రాబోయే రోజుల్లో? చాలా ఆస్పెక్ట్స్ టచ్ చేయాలని ఉంటుంది, బట్ ద కమ్బ్యాక్ హ్యాస్ టు బి స్టేజ్ రెడీ బికాస్ దట్స్ వేర్ ఐ కనెక్ట్ విత్ పీపుల్ యాజ్ అ పర్ఫార్మర్. సో ఆ పార్ట్ ఆఫ్ మీ ఫస్ట్ మళ్ళీ రీకనెక్ట్, రీఎస్టాబ్లిష్ చేశాక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ దట్ ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ అ థాట్ ఆన్ సంథింగ్ టు డూ విత్ స్పిరిచువల్ టచ్ ఇన్ దిస్ ఫార్మాట్. ఎగ్జాక్ట్లీ అదే అడుగుతున్నాను. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్ కుడ్ బి, ఇంకా అది ఫుల్గా ఇది చేయలేదు, లైక్ వీ డెంట్ పుట్ అవర్ హోల్ మైండ్ ఇన్ టు ద 100% ఆఫ్ ద కాన్సెప్ట్, బట్ ఒక మంచి ఐడియా వచ్చింది విచ్ ఐ థాట్ will be a great way to communicate something to the audience. That is one. The second part is social aspect is music ఒకటి నాకు సోషల్ ఆస్పెక్ట్గా కన్వే చేయాలనేది ఒకటి బాగా ఉంటుంది. అది దట్ ఈస్ అనదర్ పార్ట్. సో స్పిరిచువల్, సోషల్ ఆర్ ద టూ మెయిన్, బేసికలీ ఎంపవర్మెంట్ దిశగానే, అంతే కదా. సటిల్ గా చెప్పినా బట్ ఇన్ అ వెరీ పాపులర్ స్టైల్. ఇన్ఫాక్ట్ నాకు అట్లాంటి ఒక పాట చాలా ఇష్టమైన 2 పాటలు చెప్తాను. మైకిల్ జాక్సన్ ది హీల్ ద వరల్డ్ ఒకటి చాలా ఇష్టం నాకు, అండ్ మన ఇండియన్, ఐ వాస్ గోయింగ్ టు గివ్ దట్ రెఫరెన్స్ యాక్చువల్లీ. అదొకటి చాలా ఇష్టము. అండ్ ఇంకొక సాంగ్ ఇస్ హరిహరన్, లెస్లీ లూయిస్ ది కృష్ణ Colonial Cousins. ఆ పాట కమ్ బ్యాక్ యాజ్ జీసస్, కమ్ బ్యాక్ అండ్ సేవ్ ద వరల్డ్. అక్కడ రైట్స్, రిలీజియస్ రైట్స్ అవుతా ఉంటాయి, ఇక్కడేమో ఇద్దరు కలిసి పాడుకుంటూ ఉంటారు. దే సింగ్ యాజ్ ఆర్టిస్ట్, బట్ కలోనియల్ కజిన్స్, బట్ దెర్ ఇస్ అ స్టోరీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ వేర్ ఒక చైల్డ్ gets involved in these riots and these idi, and that part of it, I mean, it was a very I was very young, I was a kid when that came, probably in school maybe. ఎవ్రీ టైమ్ ఆ వీడియో చూసినప్పుడల్లా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. అంటే ఇట్ కనెక్టెడ్ వెరీ డీప్లీ విత్ మీ. నాకు కొన్ని ఎక్స్ట్రీమ్లీ ఐ వుడ్ సే పేట్రియాటిక్ ఇస్, ఐఎమ్ నాట్ లూజ్లీ యూజింగ్ ఇట్, ఐ ఫీల్ ఆల్సో దట్ వే బికాస్ ఆ లింక్ ఉన్న ఏదైనా ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ఎమోషన్, ఇట్ పుట్స్ మీ త్రూ అ లాట్ ఆఫ్ థాట్ అండ్ ఎమోషన్. అంటే ఒక వన్నెస్, ఒక హార్మనీ ఉండాలి, ఒక ఎంపవర్మెంట్, ఒక జాయ్ ఉండాలనేది మీ అల్టిమేట్ గోల్, అంతేనా? అదే రోడ్ లో వెళ్తారు మీరు. నాకు అసలు డివైడ్ అండ్ రూల్ అనే కాన్సెప్ట్ నచ్చదు. సో వెన్ ఎవర్ దట్ కమ్స్ ఇన్ టు ప్లే ఇట్ డిస్టర్బ్స్ మీ. బట్ నేనేమి చేయలేని దగ్గర నేను ఇంతకు ముందు రియాక్ట్ అయ్యి ఫీల్ అయ్యేదాన్ని, ఇప్పుడు అది అవ్వట్లేదు బికాస్ ఇట్ ఆల్ కమ్స్ విత్ మెచ్యూరిటీ, అంతే కదా, అండ్ గ్రోయింగ్ అప్. ఏంటంటే మన చేతిలో ఉన్నది ఏం చేయగలం చూడొచ్చు, మన చేతిలో లేని దాని వల్ల మనం ఎఫెక్ట్ అయితే ఆలోచింపజేయొచ్చు అది ఆ పరిస్థితి. బట్ మనం దాన్ని ఏమీ చేయలేనప్పుడు మనం బాదర్ అయిపోయి బుర్ర చెడిపోయిందంటే చేయగలిగేవి కూడా మానేస్తాం. సో ఆ దీంట్లో ఐ జస్ట్ చూజ్ మై బ్యాటిల్స్ నౌ. సో ట్రూ.
వెరీ ట్రూ. చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే మీరు అంత బాగా ప్లేబ్యాక్ పాడారు కదా, వై డిడ్ యూ నాట్ కంటిన్యూ అని. బికాస్ మీకు మీకు టాలెంట్ అంత ఉంది, మంచి హిట్ పాటలు వచ్చాయి మీవి. ఇప్పుడే నేను ఇంట్రొడక్షన్ లో పాడిన మీ పాట, దట్ సచ్ అ హిట్ సాంగ్, అండ్ యూ హ్యావ్ సచ్ గుడ్ టాలెంట్ అండ్ అప్రిసియేషన్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో. పరిచయాలు ఉన్నాయి మీకు, సో మీరు చొరవ తీసుకోరా, లేకపోతే నేను అస్సలు మన స్మితే కదా అని వాళ్ళు? నా నోరు తెరిచి నేను ఐ విల్ నెవర్ అప్రోచ్ ఫర్ ఎనీ థింగ్. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ అనుకుంటే అదే అవుతుంది. కానీ అట్ వన్ పాయింట్ నేను మ్యూజిక్ కొంచెం బ్యాక్ సీట్ చేసినప్పుడు, బిజినెస్ ఫ్యామిలీ ఇది ముందు పెట్టి మ్యూజిక్ బ్యాక్ సీట్ చేసినప్పుడు ఆ టైంలో ఒక 2-3 థింగ్స్ కేమ్ అప్ అండ్ మంచివి కేమ్ అప్. లాట్ వాస్ కమింగ్ అప్, బట్ మంచివి కేమ్ అప్ అండ్ ఐ కుడెంట్ టేక్ ఇట్ బికాస్ ఆఫ్ ద టైమింగ్. ఐ హ్యాడ్ సమ్ కమిట్మెంట్ దట్ ఐ కుడెంట్ మేక్ ఇట్. అట్లా జరిగినాయి. అండ్ వెన్ ఈ దీంట్లో ఉన్నప్పుడు ఎంతో కొంత కమిటెడ్ టు ఇట్ 100% ఉండేలాగా ఉండాలి ఫుల్లీ. ఇట్స్ లైక్ దట్. అండ్ లేకపోయినా జరగవచ్చు, కాకపోతే ఏమో నాకు రియల్గా చెప్పాలంటే ఒక సాలిడ్ ఆన్సర్ లేదు దానికి. కానీ కాలక్రమంలో మీ ప్రయారిటీస్ కొంచెం షిఫ్ట్ అయ్యాయి, అదర్ థింగ్స్, అంతే కదా? అంతే. ఆల్సో So, but మ్యూజిక్ ఇస్ ఆల్వేస్ లైక్ నా సోల్, ఎవ్రీథింగ్, ఆల్ మై ఎనర్జీ దట్ ఈస్ షోయింగ్ అప్. అంటే మీరు మసక మనం చేసినప్పుడు కూడా వీడియో సాంగ్ లో, ఐ మీన్ ఇట్స్ నాట్ ఈజీ అంత డాన్స్ చేయడం. మీరు బేసిక్ గా డాన్సరా? కాదు, దీనికోసం డాన్స్ నేర్చుకున్నారు. వావ్, ఒక స్టెప్ మీద నేను కూడా నేర్చుకున్నాను. తప్పకుండా. నేను డాన్స్ చేస్తే అది అయిపోయిందంటే. బట్ ఆఫ్ కోర్స్ యాక్టింగ్ గురించి కూడా అడిగారు చాలా మంది. అదే ఐరానికలీ స్మిత అంత మంచిగా కనెక్టెడ్ ఇండస్ట్రీకి, అందరూ మీ నైబర్స్ అందరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, అండ్ మీకు చాలా గుడ్ విల్ ఉంది ఇండస్ట్రీలో. సో తెర మీద ఇప్పుడు మళ్ళీ మంచి క్యారెక్టర్ వస్తే వేస్తారా? చూద్దాం. అంతేనా? లైక్ ఐ సే నెవర్ బట్ ఐ డోంట్ నో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.